హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆవేశం తట్టుకోలేక కోడల్ని. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పూజ. నా వయసు 24. నాకు పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. మా ఆయన పేరు సుశాంత్. నాకంటే 5 ఏళ్ళు పెద్ద. ఇంట్లో మా మామగారు, అత్తయ్య, మేము ఉండేవాళ్ళము. కానీ 3 ఏళ్ల క్రితం మా అత్తయ్యకి పక్షపాతం వచ్చింది. మంచంపై నుండి కదల్లేని పరిస్థితి. పెళ్ళి 2 సంవత్సరాలైనా మాకు పిల్లలు కాలేదు. సుశాంత్ ఎంత ప్రయత్నించినా మాకు సంతానయోగ్యం కలగలేదు. చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. సుశాంత్ హెల్త్ బాగలేదు. మరి సంతానం కలగడం కష్టమని తేలింది. మేము నిరుత్సాహంతో ఒకరికి ఒకరం ధైర్యం చెప్పుకుని సర్దుకుపోయాము. సుశాంత్ వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. వాళ్ళ ఆస్తికి వారసుడు లేకుండా పోతున్నాడే అనే దిగులుతో మా అత్తయ్య కృషించిపోయింది. మామయ్య మంచి పేరున్న లాయరు. 48 ఏళ్ల వయసు ఉంటుంది. కానీ అంత వయసు కనబడరు. చాలా చలాకీగా తన పనులు తాను చేసుకుంటారు. ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు అని మామయ్య ఇంట్లోనే ఆఫీసు పెట్టుకున్నారు. నేను కూడా ఆఫీస్ పనుల్లో కొంచెం సహాయం చేసేదాన్ని. మామయ్య దగ్గర చనువు కూడా బాగా పెరిగింది. ఒకరోజు మామయ్య కోర్టుకి వెళ్ళాక తన ఆఫీస్ రూమ్ని సర్దుతున్నాను. అప్పుడు అతని డెస్క్కి లాక్ చేయకుండా ఉండడం గమనించాను. సరదాగా డెస్క్ తెరిచి చూసా. అందులో తన జీవితంలో మర్చిపోలేని వస్తువులు, ఇంకా ఒక డైరీ పడింది. చూడటం కరెక్ట్ కాదు అని తెలిసినా ఏమి కాదులే అని తెరిచాను. అది బహుశా తను పెళ్లి కాకముందు రాసిందనుకుంటా. అన్ని కాలేజీ విషయాలు రాసుకున్నారు. అందులో ఒక చోట ఒక అమ్మాయి బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది. ఫోటో క్రింద అను అని రాసి ఉంది. ఆ డైరీలో ఆమెతో గడిపిన క్షణాలు చాలా చోటులో ప్రస్తావించారు. ఆమెతో కలవడం, ఆమె అనువనువు వర్ణిస్తూ ఆమె నుండి తనకు కావాల్సిన సంతోషం ఎలా పొందేవారో అంతా వివరంగా వ్రాసుకున్నారు. అదంతా చదివాక మామయ్య గారు ఇంతటి ఘనకారుడా అని అనిపించింది. వాళ్ళు పొందిన మధుర క్షణాలు నేను పొందాలి అని నా మనసు ఆరాటపట్టం మొదలుపెట్టింది. ఇక్కడి నుండి మొదలయ్యింది నా కథ. ఆ రోజు సుశాంత్ రాత్రి ఏదో కొద్దిసేపు అలా ఉండి నిద్రపోయాడు. కానీ నా మనసు మాత్రం ఉదయం చదివిన ఆ విషయాలపైనే పోతున్నాయి. ఆ ఆలోచనలతోనే నా ఒళ్ళు మళ్ళీ వేడెక్కింది. నా పక్క పడుకొని ఉన్న సుశాంత్ని వెనుక నుండి గట్టిగా వాటేసుకున్నాను. సుశాంత్ నా చేతిని తీసుకుని పక్కకు విసిరేశాడు. మళ్ళీ యథావిధిగా నిద్రలోకి జారుకున్నాడు. ఏం చెయ్యలేక నేను కూడా నిద్రపోయాను. తర్వాత రోజు మామయ్య ఆఫీస్లో ఉండగా అక్కడికి టీ తీసుకెళ్లాను. కాసేపు అక్కడే కూర్చుని సరదాగా అతనితో మాట్లాడాను. ఎందుకు అతని దృష్టి నా మొహంపైన కాకుండా నా వాటిపైనే ఉన్నట్టు అనిపించింది. నేను నిజంగా అందంగా ఉంటానా? అసలు మామయ్య నా గురించి ఏమనుకుంటున్నారు అని మనసులో అనుకున్నా. ఒకరోజు మామయ్య కోర్టుకి వెళ్ళగానే అతను ఇప్పుడు రాస్తున్న డైరీ డెస్కులో నుండి తీశాను. అందులో చివరి పేజీ రాసింది చదివాను. నా గుండె జల్లుమన్నది. పూజ రోజు రోజుకి నా కళ్ళకు అందంగా కనిపిస్తోంది. ఆమెను అలా చూస్తుంటే నాకు ఏదో చేయాలి అని అనిపిస్తోంది. ఆమె నాతో కూర్చొని మాట్లాడుతుంటే సమయం తెలిసి రావడం లేదు. ఆమె అందాలను మరింత లోతుగా చూడాలని మనసు తాపత్రయపడుతోంది. కానీ కొడుకు భార్యని అలా చూడటానికి ధైర్యం చాలడం లేదు. సుశాంత్ ఏమి పుణ్యం చేసుకున్నాడో దేవుడు పూజని వరంగా ఇచ్చాడు. కానీ ఆ వరం నాకు ఏదోలా అనిపిస్తుంది. ఇంత అందాన్ని ముందు పెట్టుకుని ఆస్వాదించలేకపోతున్న దేవుడా, ఎన్ని రోజులు ఈ నరకయాతన? ఒక్కసారి ఆమెని నా సొంతం చేయవా అని రాశాడు. నాకు ఆ క్షణాన మామయ్య పైన కోపం వచ్చింది. కానీ మళ్ళీ జాలి, ఇష్టం, భయం, ప్రేమ కలిగాయి. మామయ్య సుశాంత్కి తండ్రిలా అనిపించరు, అన్నయ్యలా ఉంటారు. నాకు మామయ్యని పడగొట్టాలని అనిపించింది. ఒకరోజు మామయ్య ఆఫీస్ రూమ్లో వర్క్ చేస్తూ ఉండగా నేను ఒక ఫైల్ తన దగ్గరికి తీసుకెళ్లాను. అతని భుజాలకు నా ఎద తగిలిస్తూ అతనితో మాట్లాడసాగాను. అతను కొంచెం ఇబ్బంది పడుతూ నా వాటిని మాత్రం ఆస్వాదిస్తున్నారు. సమయం దొరికినప్పుడు అలా భుజాలను వెనక్కి ముందుకు అంటూ నన్ను తాకడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఈవినింగ్ సుశాంత్ ఇంటికి వచ్చిన వెంటనే మా అందరినీ పిలిచి నాకు ఆఫీస్ నుండి అమెరికా వెళ్ళే ఛాన్స్ వచ్చింది అని అన్నారు. అవునా? నన్ను కూడా తీసుకువెళ్ళాలని అనుకున్నాడు. కానీ నా వీసా క్యాన్సిల్ అయ్యింది. సరే అని 3 నెలలు మాత్రమే కాబట్టి ఏం పర్వాలేదు సుశాంత్, మీరు వెళ్ళిరండి అన్నాను. సుశాంత్ కొంచెం భారంగానే వెళ్ళాడు. అతను వచ్చే వరకు నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళమన్నాడు. కానీ అత్తగారిని ఆ పరిస్థితుల్లో వదిలి వెళ్ళడం బాగోదు కదా అని చెప్పి ఇక్కడే ఉంటాను లేండి అన్నాను నేను.
ఆ మాటకి సుశాంత్ సంతోషించారు. మావయ్య కూడా సంతోషించే ఉంటారు. ఈ సమయంలో మావయ్యతో చనువు బాగా పెరిగింది. ఒకరోజు కిచెన్లో వంట చేస్తుండగా నా 2 చేతులు కాలాయి. నేను గట్టిగా అరిచేసరికి మావయ్య పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతులను కట్టుకట్టాడు. ఆ రోజు తనే వంట కూడా చేశారు. అత్తయ్య చాలా అదృష్టవంతురాలు మావయ్య అన్నాను. మావయ్య, మీకు నేనంటే ఇష్టమా అని అడిగాను. ఎందుకు అలా అడిగావు అన్నాడు. ఏం లేదు, ఊరికే అడిగా అన్నాను. మావయ్య ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని అనుకున్నాను. ఆ మరుసటి రోజు మావయ్య డైరీ మళ్ళీ తీసి చదివాను. ఈసారి ఇలా రాశాడు. రాత్రి తను పడుకుందో లేదో అని ఆమె గదిలోకి వెళ్ళాను. ఆమె కొంగు జారిపోయి ఉంది. ఆమె మోకాళ్ళ దాకా జరిగిన చీర చూడగానే నా మనసు అదుపు తప్పింది. ఆమెని ఆక్రమిద్దాము అని వెళ్ళేసరికి ఆమె మెడలో ఉన్న తాళిబొట్టు కనపడింది. నా కొడుకుకి నేను అన్యాయం చేయడం తప్పు అని అనిపించి వెనక్కు వచ్చేసా అని రాసుకున్నారు. ఇంకా నేను ఆగలేక అతని డైరీలో మావయ్య ఈరోజు తాళిబొట్టు తీసేస్తాను లేండి అని రాశాను. ఆ రాత్రి దాని వలనో ఏమో వచ్చారు. నేను పలుచని చీర, జాకెట్టు వేసుకుని మాత్రమే పడుకున్నాను. నా తాళిబొట్టు తీసేశాను. మామయ్య నా పక్కకు వచ్చి బెడ్ పైన పడుకున్నారు. మెల్లిగా నా నడుము చుట్టూ చేయి వేసి నిద్రపోతున్నావా అన్నారు. నేను చిన్నగా నవ్వాను కళ్ళు మూసుకొని. అయితే నువ్వు నా డైరీ చదువుతున్నావా అన్నారు. నేను మళ్ళీ నవ్వాను. డైరీ రాయడం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయని అనుకోలేదు అంటూ మెల్లిగా నన్ను తన కౌగిల్లోనికి తీసుకున్నారు. మామయ్య కేవలం లుంగీ పైన వచ్చారు. నా పెదల క్రింద మెల్లగా ముద్దు పెట్టారు. నువ్వు ఇంత అందంగా ఉంటావు అనుకోలేదు అన్నారు. ఆ మాట వినగానే నేను అతన్ని గట్టిగా హత్తుకున్నాను. నాలో ఎక్కడి నుండో ఒక ఆవేశం ఒక తరంగంలా తన్నుకు వచ్చింది. ఇక మా ఇద్దరి మధ్య ఆ రాత్రి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.